హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ అండ్ ట్రావెల్ విత్ అర్చన. సో ఈరోజు గోవాలో థర్డ్ డే మేము ఆఫ్ గోవా అంటే బీచెస్ కాకుండా గోవాలో మనం ఇంకా ఏం చూడొచ్చు అని ఎక్స్ప్లోర్ చేయడానికి మేము వెళ్తున్నాము. 75 కిలోమీటర్స్ దూరంలో ఉన్న తంబిడి సుర్లా అని టెంపుల్ చూడడానికి. సో అక్కడే మనకి వాటర్ ఫాల్ ఉంటుంది, అలానే వైల్డ్ లైఫ్ శాంచురీ కూడా ఉంటుంది. అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. టెంపుల్ మనకి 5:30 లోపు క్లోజ్ అయిపోతుంది, ఎందుకంటే అది ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది కాబట్టి. సో మేమైతే మార్నింగే బ్రేక్ఫాస్ట్ రూమ్కి తెప్పించేసుకున్నాం, సర్వీస్ అపార్ట్మెంట్ తీసుకున్నాం. దాని డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వీడియోస్లో వస్తాయి. సో బ్రేక్ఫాస్ట్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి మా ఫ్యామిలీ అందరము సెల్ఫ్ డ్రైవింగ్ కార్ తీసుకున్నాము. సో మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నాం అనమాట తంబిడి సుర్లా టెంపుల్కి. సో కంప్లీట్గా ఫారెస్ట్ మధ్యలో ఉంది ఈ టెంపుల్. అండ్ రోడ్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, పెద్ద పెద్ద చెట్లతో. మధ్యలో మంచి వ్యూ పాయింట్స్ కూడా ఉంటాయి. సో మనం ఆగి అక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవచ్చు అనమాట. సో ఇదొక వ్యూ పాయింట్. మేమైతే ఇక్కడ స్టాప్ చేసాము. అప్పటికే చాలామంది అక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు. అండ్ ఇది కంప్లీట్లీ ఫారెస్ట్లో ఉండడం వల్ల గూగుల్ మ్యాప్ అనేది మనకు ఒక్కొక్కసారి కనెక్ట్ అవుతుంది, కనెక్ట్ అవ్వకపోవచ్చు. మీరైతే లొకేషన్ని సేవ్ చేసి పెట్టుకోండి, సేఫ్ సైడ్గా ఉంటుంది. మేమైతే చాలా ప్రాబ్లం ఫేస్ చేశాము. ఇక్కడ జియో నెట్వర్క్ తప్ప ఎయిర్టెల్ నెట్వర్క్ అస్సలు తగులుకోవడం లేదు. సో వెళ్ళే వాళ్ళు ఆల్రెడీ లొకేషన్ని సేవ్ చేసి పెట్టుకోండి. సో ఇలా బ్రిడ్జ్కి అవతల ఇవతల మనకి లేక్ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ చూసారా, మనము భగవాన్ మహావీర్ వైల్డ్ లైఫ్ శాంచురీలోకి ఎంటర్ అవుతున్నాము. ఈ టెంపుల్ మనకి ఈ వైల్డ్ లైఫ్ శాంచురీలోనే ఉందన్నమాట. సో ఇక్కడికి వచ్చేవాళ్ళు ఈ శాంచురీ చూసుకోవచ్చు, టెంపుల్ చూసుకోవచ్చు. పక్కనే వాటర్ ఫాల్ ఉంది, బట్ నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. సో అది కూడా కవర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి టెంపుల్ మనకి అప్రాక్సిమేట్గా ఒక 6 to 7 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అసలు చూసారా ఎంత పచ్చగా ఉందో. టోటల్ డీప్ ఫారెస్ట్లో ఉందన్నమాట ఈ టెంపుల్. చాలా బాగా అనిపించింది. గోవా అంటేనే బీచెస్ కాకుండా ఇలాంటి చాలా ప్లేసెస్ ఎన్నో ఉన్నాయి మనకి ఇక్కడ గోవాలో. మీరు కూడా ఈసారి గోవా వస్తే ఈ టెంపుల్ని ఖచ్చితంగా విజిట్ చేయడానికి ట్రై చేయండి. సో ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. స్టార్టింగ్లోనే అక్కడున్న లోకల్ వాళ్ళు ఇలా ఫ్లవర్స్ని అమ్ముతున్నారనమాట. ఇది మెయిన్గా శివ టెంపుల్ తంబిడి సుర్లా అనేది. సో టెంపుల్ కోసం ఫ్లవర్స్ని అమ్ముతున్నారు. ఒక్కటి వచ్చేసి మనకి 30 రూపీస్ 40 రూపీస్ మనకు కావాలంటే బార్గెన్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అనమాట. మొత్తం ఫారెస్ట్ మధ్యలో రోడ్డుకి అవతల ఇవతల పార్కింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఖచ్చితంగా క్యాషే క్యారీ చేయండి, ఫోన్పే అస్సలు ఉండదు. చాలామంది టూరిస్టులు వచ్చారు, ఫారినర్స్ కూడా వస్తున్నారు. మనకైతే ఫ్రీ ఎంట్రీ అనమాట ఇండియన్స్కి, ఫారినర్స్కి అయితే ఛార్జ్. అండ్ ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ చూసుకుంటే మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు మాత్రమే ఉంటుంది. అండ్ ఇది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉందన్నమాట. సో అది మెయిన్ ఎంట్రన్స్ గేట్ అనమాట. సో అక్కడి నుంచి మనం లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఒక లేక్ కూడా ఉంటుంది. కావాలంటే మీరు అక్కడ కూడా కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు, బట్ స్విమ్మింగ్ అయితే చేయకూడదండి. అండ్ ఇక్కడ ఒక బ్రిడ్జ్ కూడా ఇచ్చారు, దానిపై నుంచి కూడా చాలామంది ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నారు. అండ్ అలా మనం కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత మనకి టెంపుల్ అనేది కనిపిస్తుంది. కూర్చోవడానికి అక్కడక్కడ బెంచెస్ కూడా ఉన్నాయి. చాలా సైలెంట్గా ప్రశాంతంగా ఉంది. అక్కడ మనకి ఎయిర్ తప్ప ఇంకో సౌండ్ లేదు, పొల్యూషన్ లేదు. అండ్ ఇది మొత్తం టెంపుల్ ఒక హిస్టరీ అనమాట. సో ఇదండి మనం చూడ్డానికి వచ్చిన తంబిడి సుర్లా మహాదేవ్ టెంపుల్, అంటే శివుని దేవాలయం అనమాట. సో చాలా బాగుంది. మీరు గమనించారా, ఆ టెంపుల్ తప్ప చుట్టుపక్కల మనకి ఇంకేమీ ఉండదు, మొత్తం ఫారెస్టే. సో చాలా బాగా అనిపించింది. మీరు కూడా టెంపుల్ మొత్తం ఎలా ఉందో చూడండి. లోపల మనకి లింగం ఉంటుంది, పూజ చేసుకోవచ్చు అనమాట.
సో ఈ టెంపుల్ చాలా ఓల్డ్ది. దీని అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ టెంపుల్ 13th సెంచరీలో కదంబ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్తో కట్టారు. అలాగే ఈ టెంపుల్ మొత్తం కూడా బసాల్ట్ రాక్తో కట్టారనమాట. దర్శనం చేసుకొని బయట మెయిన్ గేట్ బయటకు వచ్చిన తర్వాత మనకి స్నాక్స్ ఉంటాయన్నమాట. బజ్జీలు, పకోడా, వడాపావ్, సోడాలు, జ్యూసెస్, వాటర్ బాటిల్స్, వాష్రూమ్స్, అలాగే మ్యాగీ నూడిల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ బయట మనకి అవైలబుల్లో ఉంటాయి. సో మేమైతే వడాపావ్, బజ్జీ ఒక ప్లేట్ తీసుకున్నాము. ఒక ప్లేట్ వచ్చేసి మనకి 30 రూపీస్ ఛార్జ్ చేశారు. 4 or 5 మిర్చి బజ్జీలు ఇస్తారనుకుంటా, బట్ అన్నీ కూడా టేస్టీగా ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి ఒక 4 kilometers మనం ట్రెక్ చేసుకుని వెళ్తే వాటర్ ఫాల్ కూడా చూడొచ్చు, బట్ మేమైతే వెళ్ళలేదు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫారెస్ట్ ఆఫీసర్స్తో మాట్లాడి వాళ్ళ పర్మిషన్ తీసుకొని మనం ట్రెక్కింగ్కి వెళ్ళొచ్చు అనమాట వాటర్ ఫాల్ చూడడానికి. అండ్ ఇక్కడ బజ్జీలు మాకు పెట్టిస్తుంది, అలానే ఆనియన్ పకోడా వేస్తుంది. ఇలాంటి షాప్స్ ఒక 3-4 ఉన్నాయి. అండ్ మంకీస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. సో అదండి తంబిడి సుర్లా టెంపుల్ గురించి ఒక విశేషాలు. వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఈసారి మీరు గోవా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.